సాయి పల్లవి ఇప్పుడు తెలుగు ఒక్కటే కాదు, అటు తమిళ్ ఇటు హిందీ అలా అన్ని భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీ అయ్యింది. ఇక ఇప్పుడు రామాయణం సినిమాలో సీతాదేవిగా కనిపించనుంది. అయితే ఇప్పుడు రామాయణం షూటింగ్ కంప్లీట్ అయ్యింది కాబట్టి ఇక తన నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టింది. ఇప్పుడు ఇంకో పెద్ద డైరెక్టర్ మణిరత్నం కమ్బ్యాక్ సినిమాలో నటిస్తుందట. సౌత్ సినీ పరిశ్రమలో తన న్యాచురల్ యాక్టింగ్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుల్లో సాయి పల్లవి పేరు ముందు వరుసలో ఉంటుంది. అందం, అభినయం, డాన్స్, పాత్రల ఎంపిక ఇలా ప్రతి విషయంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న ఈ స్టార్ హీరోయిన్ ఎప్పుడూ కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. గ్లామర్ కంటే నటనకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చే కొద్ది మంది హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. అందుకే ఆమె నటించిన ప్రతి సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించిన సాయి పల్లవి ప్రతి పాత్రను ఎంతో సహజంగా పోషిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఆమె తెరపై కనిపిస్తే ఆ పాత్రే నిజ జీవితంలో ఉన్న వ్యక్తిలా అనిపిస్తుందని అభిమానులు తరచూ చెబుతూ ఉంటారు. ఇదే ఆమెకు ఉన్న అతిపెద్ద బలం. కమర్షియల్ సినిమాల్లో నటించిన, కథా ప్రధాన చిత్రాల్లో కనిపించిన తన నటనతో ప్రత్యేక ముద్ర వేయడం సాయి పల్లవి ప్రత్యేకత. ప్రస్తుతం ఆమె చేతిలో వరుసగా భారీ ప్రాజెక్టులు ఉండడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ సినిమాలో సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవిపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందే ఆమె పాత్ర గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. భారతీయ ఇతిహాసాన్ని ఆధారంగా తీసుకొని రూపొందుతున్న ఈ చిత్రంలో సీత పాత్రను సాయి పల్లవి ఎలా పోషించబోతుందో చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాదు తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న ఓం చిత్రంలో కూడా సాయి పల్లవికి కీలకమైన పాత్ర దక్కింది. ధనుష్తో ఆమె కాంబినేషన్ పై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కథకు ప్రాధాన్యం ఉన్న ఈ సినిమాలో కూడా ఆమె పాత్ర ప్రత్యేకంగా ఉండబోతుందని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. విభిన్న కథలను ఎంచుకునే ధనుష్తో కలిసి సాయి పల్లవి నటించడం మరోసారి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఇక ఇప్పుడు ఆమె మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. భారతీయ సినీ పరిశ్రమలో లెజెండరీ దర్శకుడిగా గుర్తింపు పొందిన మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో సాయి పల్లవి కథానాయికగా నటించనుంది. ఈ చిత్రంలో ఆమెకు జోడీగా జాతీయ అవార్డు గ్రహీత విజయ్ సేతుపతి కనిపించనున్నారు. ఈ వార్త అధికారికంగా ప్రకటించినప్పటి నుండే సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం ఈ సినిమాకు అధికారిక టైటిల్ ను ప్రకటించలేదు. తాత్కాలికంగా మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ నెంబర్ 23 అనే పేరుతో ఈ ప్రాజెక్టును ప్రకటించారు. మణిరత్నం నిర్మాణ సంస్థ మద్రాస్ టాకీస్ తో పాటు లైకా ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ రెండు ప్రముఖ నిర్మాణ సంస్థలు కలిసి సినిమా నిర్మిస్తూ ఉండడంతో ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగాయి. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభానికి చిత్ర బృందం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. తొలి షెడ్యూల్ ను పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ప్రారంభించినట్లు సమాచారం. కోల్కతాలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించిన తర్వాత పుదుచ్చేరితో పాటు మరికొన్ని అందమైన ప్రాంతాల్లో చిత్రీకరణ కొనసాగించనున్నారని తెలుస్తోంది. మొత్తం మొదటి దశలోనే సుమారు 40 రోజుల పాటు నిరంతరాయంగా షూటింగ్ నిర్వహించేందుకు దర్శకుడు మణిరత్నం ప్రణాళిక సిద్ధం చేసినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. మణిరత్నం సినిమాలు అంటే కథతో పాటు విజువల్స్ కు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి ఫ్రేమ్ ను ఎంతో అందంగా చూపించే దర్శకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకే ఈ సినిమా కోసం కూడా కథకు తగ్గ అందమైన లొకేషన్లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కోల్కతా వీధులు, పుదుచ్చేరి అందాలు ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నది ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్. మణిరత్నం, రెహమాన్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ కలిసి చేసిన ఎన్నో సినిమాలు సంగీత పరంగా చిరస్థాయిగా నిలిచాయి. మరోసారి ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉండడంతో సంగీత ప్రియుల్లో కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. కథకు తగ్గట్లుగా హృదయాన్ని హత్తుకునే పాటలు, నేపథ్య సంగీతాన్ని రెహమాన్ అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు. ఇక విజయ్ సేతుపతి విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. స్లమ్ డాగ్, పాకెట్ నోవెల్, ట్రైన్ వంటి పలు చిత్రాల్లో నటిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారు. అయినప్పటికీ మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశాన్ని ఎంతో ప్రాధాన్యంగా తీసుకున్నట్లు తెలుస్తుంది. విజయ్ సేతుపతి, సాయి పల్లవి ఇద్దరు సహజమైన నటనకు పేరుగాంచిన కళాకారులు కావడంతో వీరిద్దరి కాంబినేషన్ తెరపై ఎలా ఉండబోతుందో చూడాలని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాయి పల్లవి కూడా పాత్రల ఎంపికలో ఎప్పుడూ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. కేవలం స్టార్ హీరోలతో నటించడానికే సినిమాలు ఒప్పుకోకుండా తన పాత్రకు కథలో ప్రాధాన్యం ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. అందుకే ఆమె సినిమాల సంఖ్య
తక్కువగా ఉన్నా గుర్తుండిపోయే పాత్రలు మాత్రం ఎక్కువగా ఉన్నాయి. ఇదే కారణంగా దర్శకులు కూడా ఆమె కోసం ప్రత్యేకంగా పాత్రలను రూపొందిస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. మణిరత్నం వంటి దిగ్గజ దర్శకుడితో సాయి పల్లవి పనిచేయడం ఆమె కెరియర్ లో మరో కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. అదే సమయంలో విజయ్ సేతుపతితో ఆమె తొలిసారి పూర్తి స్థాయి జోడిగా నటించడం కూడా ఈ ప్రాజెక్ట్ కు మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. వీరిద్దరి మధ్య ఉండే భావోద్వేగ సన్నివేశాలు, సహజమైన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలుస్తాయని అంచనా వేస్తున్నారు.